సో వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు మార్కెట్ మార్నింగ్ చూస్తే గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ అయితే కొంచెం స్టాండర్డ్గానే ఉందని చెప్పాలి. కాకపోతే మిడిల్ ఈస్ట్లో అంటే యుద్ధం యొక్క ప్రభావం కానీ చెమురు యొక్క ప్రభావంతో మార్కెట్లో ఒడిదుడుకులు అయితే ఖచ్చితంగా కనిపించాయని చెప్పాలి. సో క్లోజింగ్ మాత్రం ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయిపోయింది. నిఫ్టీ 24,000 మార్కును అయితే హోల్డ్ చేసి ఉంది. సెన్సెక్స్ కూడా ఇంచుమించు 180 పాయింట్లు అయితే నష్టాల్లో ముగియడం జరిగింది. సో ఓవరాల్గా మెయిన్గా చూసుకుంటే ఆగస్ట్ సంబంధించిన స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండింగ్కి వచ్చాయి. సో తర్వాత మార్కెట్లో ముఖ్యంగా చూసుకుంటే ఐటీ సెక్టార్లో ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళడం అయితే కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇవన్నీ ఎఫెక్ట్స్తో అయితే మార్కెట్ అయితే నెగిటివ్ క్లోజింగ్ అయితే జరిగింది. సో మార్కెట్ ప్రజెంట్ స్టేటస్ ఏంది, గోల్డ్ కొనాలా అమ్మాలా, అండ్ తర్వాత మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ టోటల్ మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. అండ్ ఓవరాల్గా మార్కెట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ ఎఫ్ఎండ్ఓ చేసేవాళ్ళు కానీ ఏ విధమైన స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి? మార్కెట్ వచ్చి ఇప్పుడు ఒక రేంజ్ బౌండ్ లో ఉంది. అంటే ఏంటంటే కంప్లీట్ గా ఈ వీక్ వచ్చి యాక్చువల్ గా 24,325 పైన మార్కెట్ ట్రేడ్ అయితేనే అప్ సైడ్. బట్ ఏమైందంటే మనం గత చూడాలంటే ఈ వీక్ మండే నుంచి చూసుకుంటే మనకి రేంజ్ బౌండ్ లోనే ఉంది. ఇంకోటి 24,180 బిలో ఉంటేనే మార్కెట్ వచ్చి ఒక సెల్లింగ్ అనమాట. ఇప్పుడు దీని మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు కూడా చూడండి క్లోజింగ్ వచ్చి 24,207. ఏదైనా 24,180 బిలో ఒక 1 అవర్ కానీ ట్రేడ్ అయింది. 24,180 బిల్ కింద ఒక 1 అవర్ 2 అవర్స్ కంటిన్యూస్ గా ఇంట్రాడే లో ట్రేడ్ అయిందంటే మార్కెట్ ఒక డౌన్ సైడ్ లాగా మనం తీసుకోవచ్చు. అదేలాగా 24,325 పైన ఒక 1 అవర్ 2 అవర్స్ సస్టైన్ అవ్వాలి కంటిన్యూస్ గా. ఈ వీక్ చూడండి 24,325 పైన కనీసం ఒక 1 అవర్ కూడా లేదు మార్కెట్.